हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज इस वीडियो में हम सेकंड लैंग्वेज तेलुगु लेसन प्रपंच पदुलु नामक पाठ पढ़ेंगे। इसके कवि है सी नारायण रेड्डी। ఈ పాఠం యొక్క కవి ఎవరు? సి నారాయణ రెడ్డి గారు. చదవండి, ఆలోచించి చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆత్మవిశ్వాసం यानी सेल्फ कॉन्फिडेंस, जिसे सेल्फ कॉन्फिडेंस होता है वही एक हिस्ट्री बनती है. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలుగుతీస్తుంది. मतलब जो व्यक्ति में सेल्फ कॉन्फिडेंस होता है वही देवत्व और चेतना, उसके अंदर की चेतना को बाहर निकालता है. మీరు దేన్నైనా సాధించగలరు. जिसे सेल्फ कॉन्फिडेंस, जिसमें सेल्फ कॉन्फिडेंस होता है वह कुछ भी हासिल कर सकता है. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. जैसे कि आप अपने आप को किस तरह रूप धारण करते हो उसी तरह आपका डेवलपमेंट होगा, आपका विकास होगा. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. अगर आप अपने आप को स्ट्रांग समझोगे तो आप स्ट्रांग बनोगे, या अपने आप को वीक समझोगे तो आप वीक ही बन जाओगे. अपने ऊपर रहेगा कि आप स्ट्रांग बनोगे या वीक बनोगे. బలవంతులమని భావించుకుంటే బలవంతులే అవుతారు. తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానం. अगर आप अपने आप पर विश्वास नहीं रखोगे तो वहाँ पर जीकर भी कोई फ़ायदा नहीं है. यह बात किसने कही है? स्वामी विवेकानंद जी ने. ప్రశ్నలు జవాబులు. వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికి తీసేది ఏది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏది? ఆత్మవిశ్వాసము వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని బయటికి తీస్తుంది. మనలను మనం ఎట్లా మలుచుకోవాలి? अपने आप को हम किस तरह बनाना चाहिए, मतलब స్ట్రాంగ్ बनाना है. మనల్ని మనము బలవంతులుగా మలుచుకోవాలి. మృత్యువుతో సమానమైనది ఏమిటి? మృత్యువుతో సమానమైనది ఏమిటి? మనలోని మనము విశ్వాసం లేకపోతే మనము మృత్యువుతో సమానము. పాఠం యొక్క ఉద్దేశం. మనిషి సంఘజీవి. సంఘజీవి అనే जैसे कि हम समाज के प्राणी हैं, समाज में रहने वाले प्राणी हैं. సమాజంలోని తోటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. जैसे हम समाज में रहते हैं तो सभी के एक दूसरे के प्रति हमें प्रेम भावना से रहना चाहिए. సామూహిక జీవనంలో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అనుకున్నది సాధించుటకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. నిరాశ నిస్పృహలు यानी निराश और डिप्रेशन, इन दो इसको हम लोन काकुंडा, मतलब निराश नहीं होना चाहिए और डिप्रेशन में नहीं जाना चाहिए. हम जो समझते हैं, हमारा जो एम है उसे प्राप्ति करने के लिए हमें निरंतर कार्य करना चाहिए और मेहनत करना चाहिए. आत्मविश्वास हम పెంపొందించుకోవాలి. मतलब विश्वास हमें भरना चाहिए कि हमें कॉन्फिडेंट रहना चाहिए कि हम कुछ भी पा सकते हैं. కష్టపడే తత్వాన్ని ఏర్పరచుకోవాలి. मतलब हमें हमेशा मेहनत करने के लिए ही तत्पर रहना चाहिए. आसानी से कोई चीज़ नहीं मिलती है, इसलिए हमें निरंतर मेहनत करनी चाहिए. లక్ష్యం వైపుగా సాగాలి అనే విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గాలను చూపిస్తూ తెలుగు కవిత్వ ప్రక్రియలో ప్రపంచ పదులు సాహిత్య ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. मतलब यहाँ पर इस पाठ का लक्ष्य क्या है? जैसे हमारे लक्ष्य के ओर जाने के लिए हमें निरंतर प्रयास करते रहना चाहिए. और व्यक्तित्व विकास, मतलब व्यक्तित्व विकास डेवलपमेंट के लिए, अपने पर्सनल डेवलपमेंट के लिए हमेशा हमें क्या क्या करना चाहिए इस पाठ में कवि ने समझाया है. यही इस पाठ का उद्देश्य है. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఒక నిర్దిష్ట గేయ గతిలో 5 పాదాలుగా సాగిపోయే మాత్రా ఛందస్సులోని ప్రక్రియ. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని ప్రపంచ పదులలోనిది. కవి పరిచయం. పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి.
సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర, మధ్యతరగతి, మందహాసం, ప్రపంచ పదులు మొదలగున 70కి పైగా కావ్యాలు ఈయన రాశారు. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు. మొదటిది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమ, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది. దీని యొక్క భావం ఏమిటంటే, కొవ్వొత్తి यानी कैंडल కరిగితేనే కాంతిని ఇవ్వగలుగుతుంది. मतलब जैसे अगर हम कैंडल बारेंगे तो ही रोशनी आएगी. రాయిని చెక్కినప్పుడే శిల్పంగా మారుతుంది. अगर एक आप पत्थर लोगे, शिल्पी क्या करेगा, उसका आकार बनाएगा, तभी वो एक आकार में आएगा. తీవ్రమైన మార్పులకు సిద్ధమైనప్పుడే ఫలితం దక్కుతుంది. जैसे कि हम तीव्रమైన మార్పులు, मतलब जैसे पत्थर को हम शिल्पी के मूर्ति के जैसे बनाने के लिए बहुत सारे उसमें हम అడ్జస్ట్మెంట్స్ करना पड़ता है. ఎండ వేడికి బాగా కాగిన నీరే ఆవిరై మబ్బుగా మారుతుంది. जैसे कि धूप से ही क्या बनता है, नदी में पानी धूप से ही क्या बनता है, आविरी. आविरी यानी स्टीम से ही ऊपर जाकर क्या बनते हैं, क्लाउड्स बनते हैं. నాట్యమైన మరేదైనా ఆదరించబడాలంటే నిత్యం సాధన చేయాలి. अगर डांस हो या किसी भी कला में हो, अगर आप अच्छे बनना है तो उसमें निरंतर प्रयास करते रहना चाहिए, प्रैक्टिस करते रहना चाहिए. गेम्स हो या డ్యాన్స్ हो, कुछ भी हो, కష్టపడటం ద్వారానే ఏ విజయమైన ఫలితమైన వస్తుంది. अगर मेहनत करोगे तभी आपको उसका फल मिलेगा. इस పోయం కా భావార్थ है. పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం, పారే ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం, ఏ లక్ష్యానికి కష్టపడక కట్టుబడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం, నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం, కట్టు బానిసకు సంఖ్యలు మట్టి గరిచినప్పుడే సార్థక్యం. దీని యొక్క భావం ఏమిటంటే, పక్షి వంటి అల్ప ప్రాణులకు నీడ ఇచ్చినప్పుడే మబ్బులకు ఒక ప్రయోజనం కలుగుతుంది. जैसे कि क्लाउड्स है, अगर छाया दोगे तो ही बर्ड्स के लिए अच्छा होगा. ఏ విధమైన లక్ష్యాన్ని పెట్టుకోకుండా సాదా సీదాగా బతుకుతూ పోతే ఏమీ ఉపయోగం. अगर जन्म हुआ है तो हम कुछ ना कुछ लक्ष्य को प्राप्त करना चाहिए. अगर नहीं करे तो उसका कौन सा प्रयोग है. మానవ జీవితాలకు మేలు కలిగించినప్పుడే నేర్చుకున్న చదువుకు ప్రయోజనం. अगर हम आज पढ़ रहे हैं तो सभी के लिए अच्छा करने की, उनके अच्छा हित के लिए ही हमें काम करना चाहिए. వెట్టి చాకిరి బంధనాలు తెగిపోయినప్పుడే కష్టజీవులు బతుకులకు ప్రయోజనం దక్కినట్లు. వెట్టి చాకిరి అనే लेबर जो स्लेव्स के ऐसा काम, स्लेव्स को हम छुड़ा दें, मतलब स्लेव्स को छोड़ देना चाहिए. मतलब स्लेव मतलब अगर हमें किसी को भी बंधन में बांधकर उससे काम लेना नहीं चाहिए, उसे खुला छोड़ देना चाहिए और उसके जीवन उसको जीने के लिए छोड़ देना चाहिए. స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరులకు ఉపయోగపడినప్పుడే మనిషి జీవితం సార్థకం అవుతుంది. స్వార్థం मतलब सेल्फिश, ये छोड़ देना चाहिए हमें. दूसरों के लिए हमें हमेशा सहायता करनी चाहिए, तभी हमारा जीवन सार्थक बन सकता है. ये इस पद्य का भाव है. तीसरा బురదలోని ఉంటున్న తెరగదు పద్మం విలువ, తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ, అసలు సిసలు పస ఉంటే అవరోధించేదెవరు, అరసికులేమంటున్న చెరగదు గానం విలువ, మూర్ఖులు ముంచేస్తున్న మునగదు జ్ఞానం విలువ. బురదలో मतलब कमल का फूल कहाँ पर होगा, कहाँ पर उगता है कमल का फूल, कीचड़ में, है ना, तब भी उसका वैल्यू नहीं गिरता. कमल को हम बहुत ही मानते हैं, लक्ष्मी माता को हम
चढ़ाते हैं, बहुत ही प्रिय है లక్ష్మీ మాతకు. బురదలో పుట్టినంత మాత్రాన పద్మానికి విలువ తగ్గదు. తరాలుగా తాటాకుల మీదనే ఉన్నప్పటికీ పద్యానికి విలువ తగ్గదు. తాటాకులు యానే పత్తోं पे लिखे जाते हैं, है ना. बहुत सारे पद्यांश पत्तों पे लिखे जाते हैं, फिर भी उनका वैल्यू नहीं गिरता. అసలు సిసలు శక్తి ఉన్నప్పుడు దాని ఎవరు అడ్డుకోలేరు. అగర్ హమారే పాస్ నాలెడ్జ్ హే తో హమే కోయి రోక్ నహీ సక్తా. రసికత తెలియని వారు ఆదరించకపోయినా గానం పాట విలువ తగ్గదు. अगर आपको गाना सुनने का कोई मतलब गाने में कोई रुचि नहीं रखता, अगर वो नहीं सुना तो भी हमें कोई फर्क नहीं पड़ने वाला. మూర్ఖులు ఎన్ని విధాలుగా ప్రయత్నించి అడ్డగించిన జ్ఞానం విస్తరణను ఆపలేరు. నిజమైన ప్రతిభకు కళకు ఎప్పుడైనా శాశ్వత విలువ గుర్తింపు లభిస్తుంది. మూర్ఖులు मूर्ख जो होते हैं कितना भी हमें रोकने के लिए प्रयास करे तो हमारे नॉलेज को कोई रोक नहीं सकता. तब यही हमारा ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా, ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా, అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నారా, ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా, ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా. దీని యొక్క భావం ఏమిటంటే తరతరాలుగా మట్టిని దున్నుతున్నప్పటికీ అది బాధపడదు. హమ్ ఖేతీబాడీ కర్నే కే లియే జమీన్ కో ఖోద్తే హై, హై నా. అలాగే ఎల్లప్పుడూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే ఏటికి కూడా అనారోగ్యం ఉండదు. మతలబ్ నది హమేషా బహతీ రహతీ హై, కభీ బీమార్ పడతీ హై నది నహీ. మరి ఈ కొద్ది ప్రయాణానికి అలసిపోయే మానవులారా, థోడా సా కామ్ కర్తే హై తో హమ్ థక్ జాతే హై. ఆలోచించుకోండి, ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ ఆకాశానికి అంతు ఉండదు. मतलब अगर हम कितना भी ऊंचाई पे उड़ जा पर भी हम ఆకాశ को हम छू नहीं सकते. ప్రాణికోటి ఎంత పీల్చుకుంటున్నా గాలికి కరువు ఉండదు. हम इतने लोग हैं धरती पर, हम हवा सांस लेते रहते हैं, परंतु हवा की कोई कमी नहीं होती इस दुनिया पर. మనిషి కూడా ఇటువంటి చైతన్యంతో ఉన్నతమైన లక్ష్యం కోసం కృషి చేయాలి. इसी तरह मानव भी चैतन्य से अपने लक्ष्य को प्राप्त करने के लिए निरंतर कार्य करते रहना चाहिए. तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा. धन्यवाद. थैंक यू.